జగన్ గారు ఈ మధ్య ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ, పార్టీ నాయకులతో మీటింగ్‌లో గానీ, ఎక్కడ చూసినా గానీ, జగన్ గారు మామూలుగా 18 నెలల కాలానికి ఏ ప్రభుత్వానికైనా ఇంత వ్యతిరేకత ఉంటది. కానీ కూటమి ప్రభుత్వానికి ఎంతుంది? అనుకున్న దాని మీద ఉండాల్సిన దాని మీద ఎక్కువుంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్ అయింది అని చెప్పి జగన్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ ఏ ఇష్యూ వచ్చినా, ఏం జరిగినా ప్రతి 4 నెలలకో లేకపోతే ప్రతి 5 నెలలకో, ప్రతి 6 నెలలకో సర్వేలు చేయించుకునే విధానం ఏ పార్టీకైనా ఉంటుంది. అందులో వైసీపీ కూడా చేయించుకుంటూ ఉంటుంది. ఈ ఆర్టికల్ నేను స్వర్ణాంధ్రలో చూశాను. రాయలసీమ గాలి మారుతుంది. తాజా సర్వేలో చాలా మార్పు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితిపై చేసిన సర్వేలో వైసీపీకి ఊరట కలిగించే విషయం వెలుగు చూసినట్లు ప్రచారం అని చెప్పి ఈ ఆర్టికల్ సారాంశం. అంటే వీళ్ళు రాసింది ఏంటంటే, రాయలసీమలో ఇప్పటికే 52 నియోజకవర్గాల్లో దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో 50% ఓట్ బ్యాంక్ అనేది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించింది అని చెప్పి వీళ్ళు రాశారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత మళ్ళీ గాలి మారే అంత ఉందా అంటే మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వ పనితీరు చూసి చాలా వరకు అయితే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మెడికల్ కాలేజీల అంశం చాలా డిఫెన్స్లో పడింది కూటమి ప్రభుత్వం, అయినా కూడా మొండిగా ముందుకెళ్తూ ఉంది. అది ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించింది. ప్రజలందరూ దాని మీద తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ విచ్చలవిడితనాన్ని ప్రజలు అస్సలు అంగీకరించరు. ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చి ప్రజా శ్రేయస్సు కోరుకోవాలి కానీ నేను నిన్ను కొట్టేస్తా, చంపేస్తా, నరికేస్తా అని చెప్పి మాట్లాడే వాళ్ళని సమర్థించరు. నా కక్ష తీర్చుకుంటాననే మాట్లాడే వాళ్ళని సమర్థించరు. అది ఏ ప్రభుత్వం అయినా కానీ. ఆ తర్వాత ఎమ్మెల్యేల అవినీతి ప్రతిసారి జగన్ గారు కూడా చెప్తా ఉంటారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు దోపిడితనం, ఆ పిక్కొని తినటం, ఇక అధికారులను అడ్డం పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా లంచగొండ అవతారం ఎత్తారు, ప్రతిదీ జగన్ గారు ప్రతి దాంట్లో చెప్తా ఉన్నారు, ప్రతి మీటింగ్లో. ఇక దాని పట్ల కూడా వ్యతిరేకత ఉంది. ఆ తర్వాత సంక్షేమ పథకాలు అంటే మేనిఫెస్టో అమలు తీరులో 2, 3 చేసేసి మొట్టమొదటి సంవత్సరం ఎగ్గొట్టి ఇప్పుడు 2, 3 చేసేసి అయిపోయింది. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి పెద్ద ఎత్తున చెప్పడం. ఇవ్వాల్సిన మెయిన్ ఇంకా పెట్టుకొని కూడా 1500 నెలకి, ఆ తర్వాత 3000 నిరుద్యోగ భృతి, ఇట్లా ఇక 4 లక్షల ఉద్యోగాలు అని చెప్పి నిన్న అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది శుద్ధ అబద్ధం ప్రపంచం మొత్తానికి తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఆయన చెప్పే లెక్కలు ఇంతమంది ఫుడ్ ప్రాసెసింగ్లు ఇచ్చాము, అది ఇచ్చాను డేటా సహా బయట పెట్టవచ్చు కదా. అట్లా పెట్టలా. ఏమి ఒక పీడిఎఫ్ ద్వారా ఇదిగోండి అందరికి ఇస్తున్నాను, ఫార్వర్డ్ లింక్, వాళ్ళ అడ్రస్ ఇది వీళ్ళకి ఇచ్చాను అని చెప్పి ప్రభుత్వం ఎంతసేపు బయట పెట్టింది. అట్లా బయట పెట్టలే. అంటే నిరుద్యోగులు కూడా అసంతృప్తి ఉంది. ఇక పూర్తిగా ఓవర్ పబ్లిసిటీ అంటే చేయని దాన్ని చేసినట్టుగా చూపించే ప్రయత్నం ప్రజలు అస్సలు అంగీకరించరు. ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ ప్రజలు తెలియపోవటం ఒక రకం, కానీ ఓవర్ పబ్లిసిటీ కూడా భరించలేరు. ఓవర్ పబ్లిసిటీ అయినా కానీ ప్రజలు భరించలేరు. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ఇక్కడ స్పష్టంగా అదే జరుగుతూ ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు అంటారా, వాళ్ళ బాధలు అయితే వర్ణాతీతం. వ్యాపారులు మనీ సర్క్యులేషన్ రొటేషన్ లాగా అల్లాడిపోతూ ఉన్నారు. అంత తప్పులు చేస్తున్నారు, మాకేంటని వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు. అంతిమంగా జగన్ గారికి అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చి చూసే అంత వచ్చిందంటే జగన్ గారే పైచే సాధిస్తారు. నాడు నేడు దగ్గర నుంచి స్కూల్స్, లేకపోతే వైద్య వ్యవస్థ ఎట్లా మార్చాడు 5 అని. అంటే విద్యా వ్యవస్థ మార్చింది, వైద్య వ్యవస్థ మార్చింది జగన్ గారే. రైతు సమస్యలు, రైతులు పూర్తిగా యాంటీ అయ్యారు. వాళ్ళ గిట్టుబాటు ధర రాక, యూరియా దొరక్క, ఇట్లా వాళ్ళు పూర్తిగా ప్రభుత్వాన్ని అయితే క్వశ్చన్ చేసే ధోరణిలోనే ఉన్నారు. పూర్తిగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ గారు చూపించిన సర్వేలు అయితే ఎడ్జ్ అయితే ఉంది అని చెప్పి స్పష్టంగా చెబుతూ ఉంది. ఎక్కువ రాయలసీమలో అయితే బాగా కనపడతా ఉంది. ఇదిగోండి ఈ ఆర్టికల్ స్వర్ణాంధ్రలో రాసింది. రాయలసీమ గాలి మారుతుంది అని ఈ ఆర్టికల్. సర్వే ఫలితాల్లో దాదాపు అంటే ఎక్కువ ఫోకస్ చేయాల్సింది రాయలసీమ కంటే కూడా ఉత్తరాంధ్ర, వాటిలో ఫోకస్ చేయాలి. ఉత్తరాంధ్రలో జగన్ గారు ఖచ్చితంగా ఫోకస్ చేయగలుగుతారు. పూర్తిగా అయితే ప్రజెంట్ ప్రభుత్వానికి అయితే మాత్రం ఎదురు దెబ్బలే ఎక్కువ తగులుతూ ఉన్నాయి. వాళ్ళు చేసే పనులతోటి. వాళ్ళు అన్నెసెసరీ జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ టార్గెటింగ్ చూసారుగా. ఆయన వెహికల్ కూడా తీసుకుపోయారు. సింగయ్య అనే ఒక అతను దాని ఇష్యూస్ అంట. అది ఆయన కారు కింద పడాడు అని చెప్పి ఎస్పీ గారు ముందు చెప్పలేదు, తర్వాత ఇప్పుడు చెప్పారు, ఏదో వీడియో చూసారు ఇదని. ఇట్లా ప్రతిదీ డిబేటబుల్లే. ప్రభుత్వం ఏది చేసినా స్పష్టంగా మాట్లాడుకుంటారు. 2024కి జగన్ గారి ప్రభుత్వం పైన డిస్కషన్ అనేది జరగనేలా, ఫేక్ మీదే డిస్కషన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వానికి పోల్చి చూడటం మొదలుపెట్టారు.